హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజోలు పర్యటనలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో కొంతమంది గుర్తు తెలియని ఒక వ్యక్తి తచ్చాడాడు. పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే ఉన్నాడు, ఆయన చూస్తే వైసీపీ కార్యకర్త అని తెలిసింది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. దాని మీద జనసేన పార్టీ కూడా అఫీషియల్గా స్పందించింది. దీని మీద హోంశాఖకు ముఖ్యంగా అనిత గారికి ఫిర్యాదు కూడా పంపడం జరిగింది. అయితే దీని మీద మాట్లాడుకుందాం. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఒకటి నుండి జరిగినాయి. ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ముప్పు ఉన్నదా మాట్లాడుకుందాం. మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు సార్. నమస్కారం. నమస్కారం సార్, గతంలో కూడా ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్లో తచ్చాడాడు. అతను యూనిఫామ్ వేసుకుని కనపడ్డాడంటే అతను మళ్ళీ అతను పట్టుకుని విచారిస్తే అతనికి ఏదో కాస్త మైండ్ బాగాలేదు కాబట్టి ఇటు వచ్చాడని సంథింగ్ ఏదో చెప్పారు, అయిపోయింది. మళ్ళీ ఉత్తరాంధ్రలో మళ్ళీ ఇప్పుడు ఇది. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కొన్ని సంఘటనలు తరచూ జరగడాన్ని ఎట్లా చూడాలి? డెఫినెట్గా ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాకుండా కంప్లీట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు. ఆయన్నే అటాక్ చేస్తారు. ఇక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు సానుభూతి పరులు కావచ్చు, సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివ్ ఉండే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మాజీ మంత్రులు కావచ్చు, కంప్లీట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు. అంటే భౌతికంగా ఆయన్ని లేకుండా చేస్తే తప్పితే రాజకీయంగా మనం మనగలనేమో, మళ్ళా అధికారంలో వచ్చే అవకాశం లేదనే ఇదిలో ఉండిపోయారు. అది ఆ నోట ఈ నోట వినబడుతున్న మాట. రాజకీయాలు ఏంటంటే పాలిటిక్స్ ఇస్ పాయిజన్ సార్. తన మన తల్లి చెల్లి ఏమి ఉండవు రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం. అటువంటిది రాజకీయాల్లో అన్ని ఇదైతేనే తప్పితే ఇమడగల్లో తప్పితే మంచి వాళ్ళకి, నిజాయితీ వాళ్ళకి ఆస్కారం లేదు. చాలా దశాబ్దాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు, నికార్సైన రాజకీయ నాయకుడు వచ్చాడు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చాడు. ఆయన ఉన్న డబ్బునే పేద ప్రజలు పంచుతాడు తప్పితే ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా దోచేయటం కానీ, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టుకోవటం కానీ, ల్యాండ్ స్కాములు, లిక్కర్ స్కాములు పాపం ఆయనకి లేవు కదా. మరి వాళ్ళందరికీ నోట్లో గండి కొట్టినట్టుగా ఒకవైపు 5 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయలు ఎర్రచందనాన్నే దేశ సరిహద్దులు దాటించినప్పుడు ప్రభుత్వ సొమ్ముని కాపాడడానికి ఈయన ఉన్నాడు. అవును. మరి వాళ్ళందరికీ ఒకవైపు అంటే 2-3 యాంగిల్లో ఈయనకి, మీరు అన్నట్టు మన ఉత్తరాంధ్రలో ఆ రోజు ఒక వ్యక్తి కనపడినా, నిన్న రాజుల్లో కనపడినా, రేపు ఎక్కడ కనపడినా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు చెప్పిన 2-3 ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటంటే అక్రమార్కుల ఆట కట్టిస్తారు, డౌటే లేదు, అది కొంత వాళ్ళ కంటగింపుగా మారింది. రెండవది అంటే సహజంగానే వైసీపీకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోయింటే వైసీపీ రెండోసారి కూడా అధికారంలోకి వస్తుందన్న ఒక నమ్మకం వాళ్ళకు ఉండింది 100%. సో ఆ నమ్మకాన్ని బొమ్ము చేస్తూ కూటమి కట్టి ఆయన ఇవాళ వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోవటానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అది 100% అతఃపాతాలను తొక్కుతా జగన్ అని చెప్పి చేశాడు. సో ఈ 2 అంశాలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉండే అవకాశం ఉంది అంటారు. డెఫినెట్గా అండి. ఎప్పుడైతే సీజ్ ద షిప్ అన్నాడే అప్పుడే అంతర్జాతీయంగా ఈ స్మగ్లర్స్, ఎవరైతే ఈ పెట్టుబడిదారులు, దీంట్లో దేశ విదేశాలు దాటి బియ్యం కూడా అక్రమంగా సంపాదించి 100 కోట్లు 1000 కోట్లకి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా అందరూ సానుభూతి పనులు వాళ్ళకి అండదండలు ఉంటాయి. అప్పుడే ఇది పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది అవుద్ది, సీజర్ షిప్ అన్నాడు. అనవసరంగా పెద్దలతో పెట్టుకుంటున్నారన్నారు. తర్వాత 65,000 మెట్రిక్ టన్నులు బియ్యం స్వాధీనం చేసుకోవడం కావచ్చు. మొన్న పోయి 2 రోజులు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఎట్లా ఉందండి రెడ్ శాండిల్స్ 1000 కోట్లకు పడగలెత్తిన తర్వాత రాజకీయాలు శాసించే పరిస్థితులు వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు ఎలక్షనీరింగ్ కూడా వాళ్ళే చేసేసి గెలిపించి అధికారులు తెచ్చే పరిస్థితిలో ఉండిపోయారు గత 5 సంవత్సరాలు. మరి ఈయనేమో కింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో బయటకు తీస్తాను, తోట తీస్తాను అంటున్నాడు. మరి వాళ్ళకి భయమే కదా. భయం పట్టుకున్న మాట ఈ సుపారీ కిల్లర్స్ వీళ్ళందరినీ కూడా దింపిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈయన ఏదైనా కానీ 4 లేయర్లు భద్రత ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంత అమాయకుడేం కాదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు, సుభిక్షమైన సైనికులు ఉన్నారు. 4 లేయర్స్ ఆయన భద్రత ఉంటుంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రజల్లో ఎటు నుంచి ముప్పు పొంచి ఉండదో తెలియదు. కాబట్టి రాజకీయాలు ఏదైనా చేస్తాయి సార్. అంటే భద్రత పెంచాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు అమిత్ షా గారు, మోదీ గారు లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జెడ్ కేటగిరీ, ఐడిపి ఇన్సిడెంట్ జరుగుతున్న జెడ్ కేటగిరీ, అదే జెడ్ కేటగిరీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు రేర్గా పుడతారండి రాజకీయాల్లో, ఏ స్వార్థం లేని వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు ఎక్కడ రెడ్ శాండిల్లో ఒక చెట్టు కొట్టేయాలన్నా వాళ్ళు భయంతో ఉన్నారు. అవును. ఇప్పుడు ల్యాండ్ స్కామ్ లేదు, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటే వాళ్ళు కూడా తాడదీస్తారంటున్నాడు. ల్యాండ్ స్కామ్ లేదు, లిక్కర్ స్కామ్ లేదు, ఈ రెడ్ శాండిల్ స్కామ్ లేదు, ఈ భూబకాసులకి అవకాశం లేదు.
తన మన అయినా కానీ తాటదేశాను అంటున్నాడు. స్వపక్షం విపక్షం లాగా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి అన్నిటికీ ఒకే ఒక వ్యక్తి ఎవరంటే టార్గెట్ కనపడుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఒకడే. ఇక్కడ ఇంకొక ప్రమాదం కనపడుతోంది చంద్ర శ్రీనివాస్ గారు. ఇక్కడ అభిమానుల రూపంలో ఈ అగంతకులు వచ్చే అవకాశం లేదా? మీరు చూడండి, చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వెళుతూ ఉంటే కాన్వాయ్ మీద దూకేశాడు ఒక వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ డొక్కలో అతను తల తగిలి అతను చాలా ఇబ్బంది పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి సన్నివేశాలు చాలా వరకు ఆయన వెళుతూ ఉంటే కాళ్ళకు అడ్డంగా పడిపోతారు. సో ఇవి అంటే ఎంత అభిమానమైనా ఉండొచ్చు, కానీ ఈ రకమైన పరిణామాల వల్ల సరే నిజంగా అభిమానులు వస్తే పర్వాలే, అభిమానుల రూపంలో అగంతకులు వస్తే డేంజర్ కదా, ఇబ్బంది కదా. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఈయన ఒకటే 2-3 విషయాలు మనం చెప్పుకోవాలి సార్ కిరణ్ గారు. ఎవరేమనుకున్నా పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజులు, గురువులు, పెద్ద పెద్దలు ఉన్న హిందువులకి ధర్మ పరిరక్షకుడిగా ఇక్కడ కనపడుతున్నాడు. ఎక్కడో లడ్డు అపవిత్రం అయితే అంత గట్స్ ఉండి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలినడకన కొండ మీద ఆ కుంకుమ పసుపు పోస్తే ఎక్కిన వ్యక్తి ఉన్నాడని లేదు. తన బిడ్డనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తీసుకెళ్ళినట్టు ఉన్నాడు. అంటే అంత నిబద్ధత ఉన్న వ్యక్తి 100 కోట్ల మంది హిందువుకు ప్రతినిధిగా ఈయన కనపడుతున్నాడు. అట్లా మిగతా వాళ్ళందరూ శత్రువు అవుతున్నాడు. మోదీ గారి యొక్క వెనక సపోర్ట్గా ఈయన కనపడుతున్నాడు. ఈరోజు మూడోసారి ప్రధానమంత్రి మోదీ అవుతానికి కూడా ఇతర ఫార్ములానే వర్కౌట్ అయింది. కాబట్టి దక్షిణ భారతదేశం మోస్ట్ ఎమర్జింగ్ పొలిటీషియన్ గా ఎమర్జ్ అవుతున్నాడు. నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇవన్నీ కూడా అవతల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈయన్ని భౌతికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఏదైనా కానీ అభిమానుల రూపంలో కావచ్చు, ఇంకొకరి రూపంలో కావచ్చు, ఆయన సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం, దిస్ ఈస్ ద రైట్ టైం. కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్. ఏదైనా కానీ ఎవరు ఎటు నుంచి అపాయం కొంచెం ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఆయన్ని మనం కాపాడుకోవాలి. అటువంటి రేర్ పీసు దొరకరు. ఎంతో కాలం తర్వాత మనకి ఇప్పుడు వచ్చాడు, సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటున్నాడు, మంచి ఆదర్శవంతమైన ఆంధ్రప్రదేశ్ని రూపాంతరం చెందడంలో ఆయన ప్రముఖంగా వినపడుతున్నాడు. కాబట్టి అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది, ముఖ్యంగా మోదీ గారిది, అమిత్ షా గారిది, కేంద్ర ప్రభుత్వ పెద్దలది ఉంటుంది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి ప్రభుత్వం తరఫున. ఏ చిన్న అవకాశం కూడా, ఎందుకంటే రాజకీయాలు ఏదైనా చేస్తారు సార్, తరమాన. కాబట్టి రక్షించుకోవాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, సీఎం ఆఫీస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయాలి. మోదీ గారు, అమిత్ షా గారు ఇమీడియట్ గా జెడ్ కేటగిరీ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద అంటే కొన్ని సెక్టార్లలో ఒక 1500-2000 ఇచ్చినా కానీ మర్డర్ చేయడానికి వెనకాడని కొంతమంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా సుపారీ కిల్లర్స్ ఉన్నారు. అలాంటప్పుడు దయచేసి ఇక్కడ అందరికంటే ఎక్కువ బాధ్యత అభిమానుల మీద ఉంది. ఏమంటారు సార్? అంతేనండి, అందరికంటే ఎక్కువ బాధ్యత. అఫ్ కోర్స్ సెక్యూరిటీని పెంచుతారు, లేకపోతే ఆ సెక్యూరిటీని పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లు అటు ఈ కూటమి గవర్నమెంట్ అభ్యర్థిస్తుంది, లేకపోతే ఎన్డీఏ ఇస్తుంది, అదంతా ఓకే. కానీ అభిమానులుగా బాధ్యత ఏంటి అనేది గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో వేలం వెర్రిగా వెళ్ళి మీద పడిపోవటం ఇలాంటివి కరెక్ట్ కాదు. నిజమైన అభిమాని పడితే అభిమానంతో పడతాడు, కానీ అభిమాన రూపంలో ఎవరైనా అగంతకుడు ఉంటే మాత్రం సమస్య. కాబట్టి స్వీయ నియంత్రణలోకి రావాల్సిన అవసరం ఉంది. అభిమానులు కూడా కొంత దూరం నుంచి ఆరాధించండి, అభిమానించండి, ప్రేమించండి తప్ప ఎంతసేపటికి ఆయన ముట్టుకోవాలనో, ఆయన కరచాలను చేయాలనో, ఆయన హగ్ చేసుకోవాలనో వెళ్ళడం అనేది ప్రమాదకరం. తోటి అభిమానులే మరొక అభిమాని, ఇలాంటి ఆలోచన ఉన్న అభిమానిని తోటి అభిమానులే ఆపాల్సిన అవసరం కూడా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు నిన్ననే మాట్లాడుకున్నాం సార్, మనం ఎన్ఎస్జీ కూడా చెప్తా ఉంది ప్రధానమంత్రితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చే పర్యటనలు మేము కవర్ చేయడం చాలా కష్టంగా ఉంది. టెర్రరిస్టులు ఎక్కువగా ఉండే కాశ్మీర్ ప్రాంతంలో కూడా మేము మాకేమీ డౌట్ లేదు, కానీ ఇక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నామని. దయచేసి విఘ్నులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా విఘ్నులు ఆలోచించాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ తరానికి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలా, నెక్స్ట్ తరం కోసం కూడా అది ఆలోచించి ముందరికి వేయండి. నమస్కారం సార్. నమస్కారం.